సంతకాలల్లో కుహు కుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. తులసి ఇలారా. ఎందుకు స్వీటీ పిలిచావు? హే, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ చీర చాలా బాగుందే. కొత్తదా? కాదు, పాతదే. పాతదా? మరి ఇంత బాగుందే. ఓ, అది సంగతి. నువ్వు కట్టుకున్నావు కదా, చీరకే అందం వచ్చింది. సరే కాని ఎందుకు పిలిచావు? మాత్ర వేసుకోవాలి తులసి. వేడి నీళ్ళు తెచ్చిస్తావా? సరే ఉండు. కోడలిగా కులుకుదాం అనుకున్నావేమో. నీ చేత కూలీ దాన్లా సేవలు చేయించుకుంటా. ఇదిగో స్వీటీ వేణీళ్ళు. వేణీళ్ళు తెమ్మన్నాను కదా అని ఉడికి నీళ్ళు తెస్తావా? నీకు బుద్ధిందా? స్వీటీ, ఏమిటి ఆ బుద్ధి లేని పని? వేడి వేడి నీళ్ళు ఇచ్చింది అత్తయ్య. కూరవెచ్చ నీళ్ళు ఇచ్చాను అత్తయ్య. అబద్ధం. స్వీటీ, ఎంత వేడి నీళ్ళు ఇస్తే మాత్రం మంచి చెడ్డ లేకుండా మొహం మీద పోసేటేనా? తులసి ఎవరనుకున్నావు? నా కోడలు, నా ఇంటి మహాలక్ష్మి. అలాగేనా చేసేది? నువ్వేమనుకోకు తులసి. మేనకోడలు కదా అని మురిపంగా చూస్తుంటే మరీ మొండిదానిలా తయారవుతోంది. పర్వాలేదు అత్తయ్య, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. వెరీ గుడ్ స్వీటీ. ఈ పంకజం మేనకోడలవని నిరూపించుకున్నావు. ఎందుకులే పై పై మాటలు? నేను బుద్ధి లేని దాన్ని, మొండిదాన్ని. నన్నేం మురిపెంగా చూడక్కర్లేదు. స్వీటీ, తులసి ఎదురుగా తిట్టానని కోపం వచ్చిందా? మరి కోపం రాదా? పిచ్చి పిల్ల. బలిపశువు మెళ్ళో పూలమాల ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని మనం పూజిస్తున్నామని అనుకోవడానికి, బలి ఇస్తున్నట్టుగా తెలియకుండా ఉండడానికి. అలాగే తులసి మెడలో కళ్యాణమాల వేయించాను. వీలు చూసుకొని దాని దాంపత్య జీవితాన్ని ఒక్క వేడితో నరికేస్తాను. ఆ తర్వాత నువ్వే ఇంటి మహారాణివి. అర్థమైందా? మంజు, త్వరగా రా, ఆకలిస్తోంది. వస్తున్నారండి, 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఒక్క నిమిషం కూడా ఆగలేను, తొందరగా రావాలి. అబ్బబ్బబ్బా, చిన్నపిల్లాళ్ళ ఆ కేకలేమిటి? దేనికి ఓర్చుకోలేరు. నీకు పాప పుట్టే వరకు నేను నీకు చిన్నపిల్లనే. సిగ్గు లేకపోతే సరే, చేతులు తీయండి. ఆకలేస్తుందన్నారు కదా, అన్నం వడ్డిస్తాను. తీయను, నువ్వే కలిపి తినిపించు. ఇంకేం వద్దు, అవన్నీ తర్వాత. అరే నమస్కారం. రఘురామయ్య, లోపలికి రా. మంజు, నేను చెప్తుంటాను చూడు రఘురామయ్యని. ఇతనే నా కార్ డ్రైవర్ గా వచ్చాడు. అలాగా, నమస్కారం అండి. అయ్యో, మీరు నమస్కారం పెడతారేమిటమ్మా? పర్వాలేదండి, నాకన్నా పెద్దవారు మీరు. మీ అమ్మాయా? అవునమ్మా, పేరు లక్ష్మి. నిజంగా లక్ష్మీదేవిలాగే ఉంది. మంజు, రఘురామ ఇన్ని రోజులు వేరే క్యాంప్ లో ఉన్నాడు. నేను పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశాడు. చాలా మంచివాడు, నమ్మకమైన వాడు. నేనంటే ఎంతో అభిమానం. కూర్చో రఘురామయ్య. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చో. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? మీకు తెలియదే ఉంది బాబు, లక్ష్మికి పెళ్లి చేయాలి. ఓ మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించు. కానీ ఆ సంబంధం కుదిరేలా లేదు. ఓ చిన్న ఇబ్బంది వల్ల తప్పిపోయేలా ఉంది. ఏ, ఎందుకని? నచ్చిందన్నావు కదా. అవుననుకోండి, కానీ అబ్బాయి తండ్రి 40 ఏళ్ళు కట్నం అడిగాడు. తల్లి 10 కాసులు బంగారం పెట్టమంది. నా వల్ల అవుతుందా చెప్పండి? 40,000 కట్నం అడిగారా? వాళ్ళని అరెస్ట్ చేస్తాను. బాబు, నేను చేస్తున్నది పోలీసు ఉద్యోగమే. కట్నం అడగటం నేరమే, కానీ ఏమీ చేయలేను. ఎందుకంటే నేను ఆడపిల్ల తండ్రిని. మనం నేరస్తులకు సంఖ్యలు వేస్తే ఆడపిల్ల తండ్రిగా ఆ బాధ్యతలు నా చేతులకు సంఖ్యలు వేస్తాయి. కట్నం డబ్బు సమకూరింది, కానీ బంగారమే. ఏమండి, ఇలా రండి. ఏంటి? ఏమండి,
ఆయన్ని చూస్తే జాలేస్తుంది. నా మెళ్ళో చేయను, ఓ జతగాజులు ఇస్తాను. సంబంధం మాత్రం వదులుకోవద్దని చెప్పండి. ఏమిటి మంజు, నువ్వు నిజంగా చెప్తున్నావా? అవునండి. ఈ చైన్ నా మెళ్ళో ఉంటే కేవలం అలంకరణే. ఇదే ఆ అమ్మాయికిస్తే అలంకరణతో పాటు ఆ మెళ్ళో తాళవుతుంది. కాదనకండి. నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేనెందుకు వద్దంటాను? అలాగే రా. ఇలా రామ్మా. లక్ష్మి పెళ్లి గురించి నువ్వేమీ బెంగపడకు. గాజులు 5 కాసులు, చైన్ 5 కాసులు. నువ్వు ఆ సంబంధాన్ని ఖాయం చేసుకో. బాబు, నువ్వు దేవుడు బాబు, దేవుడివి. నీ మంచితనానికి తగ్గ భార్య నీకు దొరికింది. అదే మా పాలిటి అదృష్టమైంది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోను, తీర్చుకోలేదు బాబు. మన మధ్య రుణాలు ఏమిటి రామయ్య? మనిషికి మనిషి సాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ముందు వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకో. అలాగే బాబు. రామ్మా లక్ష్మి. వెళ్ళొస్తాం బాబు. వస్తానమ్మా. వస్తామండి. మనసు బాగలేకపోతే సమయానికి ఏ పాయింట్లు గుర్తురావు. ఈ లా పాయింట్లు కూడా మనుషులు లాంటివే, అవసరానికి పనికిరావు. సార్, ఇంద్ర, ఏ కేసు గెలవాలన్నా ముందు గెలిచి తీరాలన్న దృఢ సంకల్పం, గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకాదు, ఆ కేసు పూర్వాపరాల మీద మంచి పట్టు ఉండాలి. ఆ పట్టు, కాన్సన్ట్రేషను ఇవాళ నేను కోల్పోయాను. అందుకే ఇవాళ జరిగిన కేసులో నేను ఓడిపోయాను. ఈ కేసే కాదు, నువ్వు ప్రతి కేసులోనూ ఓడిపోవాలి. ఏ అవినీతి మెట్లకి నువ్వు ఈ స్థాయికి వచ్చావో ఆ జారుడు మెట్ల మీద నుంచి నువ్వు ఒక్కసారిగా కింద పడిపోవాలి. అదే నా ఆశ. ఇంద్ర, ఇంద్ర, ఏంటి ఏం మాట్లాడు? ఏం మాట్లాడను సార్? ఈ కేసులో నా ఓటమి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? అవునింద్ర, నువ్వే. నేను నిన్నెంతో నమ్మాను. కష్ట సుఖాల్లో కన్న కూతుర్లా నాకు తోడుంటావనుకున్న నువ్వే నా మనోధైర్యం మీద దెబ్బ కొట్టావు. సార్, అలా అనకండి. నాకు తెలుసుండి మీకే ద్రోహం చేయలేదు. తెలియక ఏమైనా చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను. నాకు తెలిసిందిరా, నువ్వు నాకు అన్యాయం చేయలేవు. కానీ ఇంద్రా, ఆ డ్రైవర్ సూరిగాడి కుటుంబంతో నువ్వు పరిచయం పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదు సార్, థ్యాంక్స్ చెప్పడం కోసం. వద్దింద్రా, వాళ్ళ గురించి ఒక్క మాట కూడా వద్దు. నేను సహించలేను. చూడింద్రా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా శత్రువులు నీకు శత్రువులేగా. ఇంకెప్పుడు నా కోసం నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు. అది నా కంట పడకూడదు. నేను చూడలేనింద్రా. సరే. ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు. పదునైన కత్తితో తీయగా జీవితాలనే కోస్తారు. వాళ్ళ వల్ల పడి అరుణ నాకు కాకుండా పోయింది. నువ్వు కూడా వాళ్ళ వల్ల నాకు దూరం అవుతావనని నా భయం. సింహాచలం, ఏంటమ్మా? దిక్కుమొక్కు లేని దాన్ని తీసుకొచ్చి కూతురు కూతురు అని ఎత్తికెక్కించుకున్నారు కదా, ఇప్పుడున్నట్టుండి ఈ నీతి బోధెందుకు? సుగుణ, ఏంటా మాటలు? దేవుడు మనిషికి మాట నేర్పింది నోరు మూసుకుని ఉండడానికి కాదు, మంచి చెడు మాట్లాడడానికి. ఎవరు మంచి వాళ్లకు తెలుసు. ఇప్పుడు నీ ఉపదేశాలేమీ నాకు అక్కర్లేదు. ఉపదేశాలు ఇవ్వడానికి నేనేమన్నా శ్రీకృష్ణున్నా లేక మాయ చేయడం తెలిసిన క్రిమినల్ లాయర్నా? అడుగు సింహాచలం. ఏమిటో వాడడిగేది? అడుగు లేదు, పాతాళం లేదు. కాసేపు నోరు మూసుకుంటే బాగుంటుంది. మూసుకోవడం వల్లే కదా సింహాచలం నా బతుకు, ఈ ఇంటి పరిస్థితి రోజు రోజుకి మూసుకుపోతుంది. భర్త మాట వినకపోతే
ఏ భార్యకైనా అదే గతి పడుతుంది. అడ్డమైన వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే అదో గతి పడుతుంది, మళ్ళీ అతి గతి ఉండదు. చూడా, మాట అంటేనే ఇంత రోషం వస్తే ఆస్తి అంతస్తు నా బతుకు ఇవన్నీ ఇచ్చాని నాకెంత రోషం రావాలి? అడుగు సింహాచలం. దీన్ని ఏమి అనరు? ఇంట్లో కూర్చోబెట్టి స్పూన్ ఫీడింగ్ చేసి బుద్ధగించకపోతే పనికొచ్చే పని. అదే దీన్ని మెడబెట్టి బయటకెళ్ళచ్చు కదా. చూడా, సమయం దొరికింది కదా అని సాధించుకో. అవును సింహాచలం, మంచి చెప్తే సాధించడం అలాగనే ఉంటుంది. ఈ ఇందిర తన కూతురనే మైకంలో ఉన్నారు. మైకం వదిలిన తర్వాత గాని తెలియదు ఇది కూతురో కుంపటం. పేను మీద ప్రేమ చూపిస్తే నెత్తి మీద జుట్టు కూడా మిగలదు. చూడా, ముందు నువ్వు లోపలికి వెళ్తావా లేదా? లోపలికి వెళతా గాని ఈ మందర వల్ల గుట్టుగా సాగుతున్న సంసారం బయటపడకుండా చూడండి. రారా రారా అంటే ఇదంతా నీ పనేరా? మీ అమ్మగారు బాగా కిర్రెక్కిచ్చావా? నేనా? ఊరి మీ మంగళ మీద పడ్డవంటి ఇదే. నన్ను వదిలేయండి బాబు. చూడు, వెనకల గూతులు దువ్వావో చంపేస్తా. ఇంద్ర, సుగుణ మాటలకు బాధపడుతున్నావా? కన్న కూతురు నాకెలాగో దూరం అయింది. అనుకోకుండా దొరికిన కూతురువి నువ్వు. నువ్వు ఎప్పటికీ నాకు దూరం కాకూడదు. పనిపిల్ల, నిన్నే పిలుస్తుంటే వినిపించడం లేదా? మీరు పిలిచింది పని పిల్లనేగా? అంటే నువ్వు పని పిల్లవు కదా? నేను పని పిల్లనో పనికొచ్చే పిల్లనో తెలియాలంటే బుర్రలో పసుండాలిగా. ఏమిటా తలబిరుసు? నేనెవరో తెలుసా? క్రిమినల్ అయ్యుంటారు. ఆమె రైట్? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళతో తక్కువగా మాట్లాడకూడదు కదా. అంటే నువ్వు ఆయన పియరి, పేరు ఇందిర. ఓ, ఆ రోజు పొగరుగా ఫోన్లో మాట్లాడింది నువ్వేనా? ఓహో, ఆ రోజు పొగరబోతూ పోట్ల గిత్తగా రంకిలు వేసింది నువ్వేనా? ఏయ్, ఏమిటా మాటలు? మంచి మర్యాద లేకుండా. గోడకేసి కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి తిరిగొస్తుందో మాట కూడా అంతే. మనం మర్యాద ఇస్తేనే అవతల వాళ్ళు ఇస్తారు. హలో పంకజం గారా, వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే అయింది సార్. ఏమిటి లాయర్ గారు, చురుకైన పిల్లనే పిఏగా పెట్టుకున్నారు. పొగరు తగ్గించుకుంటే మిమ్మల్ని మించిపోతుంది. ఏ ఇందిరేమని అన్నదా? ఇందిరా చాలా మంచి పిల్ల, చురుకైంది కూడా. కూర్చోండి. ఏంటి దూరం వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా, లిటిగేషనా? ప్రాబ్లం అయితే నేనే సాల్వ్ చేసుకునేదాన్ని. లిటిగేషన్ గనకే నీ అవసరం వచ్చింది. ఏంటి సమస్య చెప్పండి. ఏముంది, మా ఫ్యాక్టరీ కేసు మీకు బాగా తెలుసు. నిజానికి మన వ్యవహారం మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఎందుకు? ఇందిర చాలా మంచిది. నా ప్రతి కేసు ఇందిరకు తెలుసు. మీరేం చెప్పాలనుకున్నా ఇందిర ఎదురుగా చెప్పొచ్చు. నేను ఎప్పుడైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే పవర్ ఆఫ్ అటార్నీ ఇందిరికిచ్చి వెళ్తాను. అంత నమ్మకస్తురాలు. లాయర్ గారు, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అయినా నాకెందుకులే, ముందు నా కేసు సాల్వ్ చేయండి. సరే, మీ కేసు ఏంటో చెప్పండి. బేబిల్లు లేకుండా 2 లారీల సరుకు లోడ్ చేసి పంపాను. వాటిని పోలీసులు పట్టుకున్నారు. అది పోలీస్ కేసు అయింది. ఓ, అలాగా. మొత్తం కన్సైన్మెంట్ ఎంత? 2 కోట్లు. ఇదిగోండి మీ ఫీజు తాలూకు అడ్వాన్స్. మిగిలింది కేసు నెగ్గిన తర్వాత ఇస్తాను. నేను ఒకసారి మీ ఫ్యాక్టరీకి వచ్చి డిస్పాచింగ్ సెక్షన్ వాళ్ళతో మాట్లాడతాను. మీరెవరితో మాట్లాడతారో ఏం చేస్తారో నాకు తెలీదు. కేసు మాత్రం నెగ్గాలి. చూడండి, మీరు కేసు నెగ్గారు, అంతా మర్చిపోండి. దాని గురించి నేను చూసుకుంటాను. మరి నేను వస్తాను. ఓకే, నమస్తే. ఇందిరా, ఈ డబ్బు తీసుకెళ్ళి లాకర్లో పెట్టు. సరే సార్.
ఎందుకండి చెప్పా పెట్టకుండా ఇలా చేశారు? నాకు మాత్రం ముందుగా ఏం తెలుసు? సడన్ గా హైదరాబాద్ లో రిఫ్రెషింగ్ కోర్స్ పెట్టారు. ఎప్పుడో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని పాలించేటప్పుడు రూపొందించుకున్న పోలీస్ రూల్స్ అన్ని మార్చి కొత్తగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ మాన్యువల్స్ రూపొందించారు. వాటి గురించి మా అందరికీ తెలియజెప్తారు. కేస్ డీలింగ్ లో కొన్ని టిప్స్ ఇస్తారు, ట్రిక్స్ చెప్తారు. అన్నట్టు ఈ 5 days కోచింగ్ తర్వాత నాకు ప్రమోషన్ కూడా రావచ్చు. గుడ్. కానీ మీరు నన్ను వదిలి వెళ్ళడమే నాకు వెరీ వెరీ బ్యాడ్ గా ఉంది. నాకు బ్యాడ్ గానే ఉంది, కానీ ఏం చేయగలను? పోనీ నేను వస్తే? నేను వెళ్ళేది పిక్నిక్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన రిఫ్రెషింగ్ కోర్స్ కి. సర్లేండి. పోనీ నేను మా ఇంటికి వెళ్ళనా? ఏమిటి మంజు నువ్వు? వీడిగా ఎక్కడో ఉన్న సుభాష్ని ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు మీ ఇంటికి పెడితే వాడికి తిండి ఎవరు పెడతారు? హోటల్లో తినమనండి. తప్పు మంజు, అలా మాట్లాడకూడదు. వాడు నాకు చాలా మంచి ఫ్రెండ్. పైగా వాడు కనుక సమయానికి డబ్బిచ్చి ఉండకపోతే మా బావ ఉద్యోగం పోయేది, చెల్లెలు నానా ఇబ్బంది పడేది. సమయానికి ఆదుకొని మీరు చేసిన వాళ్ళని మర్చిపోయి అశ్రద్ధ చేస్తే ఎలా చెప్పు? అది కాదండి. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, నేను ప్రతిరోజు ఏదో టైంలో నీకు ఫోన్ చేసి మాట్లాడతాను. మీ పుట్టింట్లో ఫోన్ లేదు, అంచేత నువ్వు ఇక్కడే ఉండాలి కదా. అయినా సుభాష్ ఉన్నాడు కదా, నీకు భయం ఎందుకు? సుభాష్ ఉన్నాడని నా భయం. ఈ విషయం మీకెలా చెప్పను? ఇదిగో మాటలోనే వచ్చాడు. 100 ఏళ్ళ ఆయుష్. ఎవరికి రా 100 ఏళ్ళ ఆయుష్ అంటున్నావు? ఇంకెవరికి? నీకే. పాపి చిరాయు అనా? ఈ మాట కరెక్ట్. రై, నాదో మాటరా. ఏమిట్రా? నువ్వు హైదరాబాద్ క్యాంప్కి వెళ్తున్నావు కదా, నువ్వు లేనప్పుడు ఇంట్లో నాకేం పని? నువ్వు వచ్చే వరకు హోటల్లో ఉంటాను. రై, నీకేమైనా మతిపోయిందా? నువ్వున్నావన్న ధైర్యంతోనే మందిని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. నువ్వే మందుకు తోడుగా ఉండాలి. పెద్ద బాధ్యతే పెట్టావు. సరే, నువ్వెందుకే చెప్తుంటే కాదని కన్నా. అలాగే కానీ. ఓకే మంజు, నీకింకేం భయం లేదు. వెళ్ళొస్తాను. అలా కొండపల్లి బొమ్మల తలాడించకూడదు. ప్రాణం ఉన్న మనిషిలా నవ్వుతూ సాగనంపాలి. అలాగే, వెళ్ళిరండి. దట్స్ గుడ్. ఓకే. ఓకేరా. నేను అశోక్ని స్టేషన్లో దిగబెట్టి తొందరగా వచ్చేస్తాను. వస్తాను. పదరా.